రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ కు చెందిన యువకుడు అమెరికా పోలీసుల కాల్పుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది. బీకే రెడ్డి కాలనీకి చెందిన నిజాముద్దీన్ ఉన్నత చదువు కోసం 2014లో అమెరికా వెళ్లాడు. కాలిఫోర్నియాలో స్థిరపడ్డాడు. ఇక కొద్ది రోజుల క్రితం అతను ఉద్యోగం కోల్పోయాడని తెలుస్తోంది. అయితే అప్పటి నుంచి రూమ్మేట్స్, ఇంటి ఓనర్లతో తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తుంది. 12 రోజుల క్రితం రూమ్మేట్స్ పై కత్తితో దాడి చేశాడని సమాచారం. ఇక పోలీసులు వారించిన నిజాముద్దీన్ దాడి చేశాడని తెలుస్తోంది. అయితే రూమ్మేట్స్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక పోలీసుల కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సోర్స్ కంపెనీలో అపాయింట్ అయ్యాడు. సోర్స్ కంపెనీలో 4 సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చి కాలిఫోర్నియా పంపించారు. కాలిఫోర్నియాలో 23లో పోయింది. ఆ తర్వాత కంపెనీ వాళ్ళు పని చేస్తలేరు, అట్లా చేస్తారని సతాయించారు. వాట్సాప్లో పెట్టి డైరెక్ట్గా చెప్పిండు, ఇంకా బేడ్లీ వర్క్ చేస్తున్నాను, వీళ్ళు అనవసరం సతాయిస్తున్నాను. జూలీ మేడం అండ్ లీజర్ సాంచస్ ఇద్దరు డైరెక్టర్లు ఎక్స్టెన్షన్ చేస్తామని ఈరోజు సమాచారం దొరికింది. బాబు స్నేహితుడు రైతూర్ డిస్టిక్ ఆయన సయ్యద్ మొయినుద్దీన్ అని ఫోన్ చేసి చెప్పాడు. అక్కడ ఉన్న పోలీస్ చెప్పింది అంట, ఆయన మీ దోస్ ఎక్స్పైర్ అయ్యాడు అని. నాకు 8 నాకు కలిసింది. నాకు డెత్ బాడీ కావాలని. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా పోలీసుల కాల్పుల్లో మహబూబ్ నగర్ కు చెందిన యువకుడు మృతి చెందడం కలకలమైతే రేపుతోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. అమెరికా కాల్పుల్లో యువకుడు, మహబూబ్ నగర్ కు చెందిన యువకుడు మృతి చెందడం అయితే కలకలం రేపుతుంది. మరి అక్కడకు కాల్పులకు సంబంధించిన కారణాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మిణి, అమెరికాలోని మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన యువకుడు మహమ్మద్ నిజాముద్దీన్ అనే యువకుడు పోలీస్ కాల్పులో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసిందని చెప్పవచ్చు. జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు హజుద్దీన్ కొడుకు నిజాముద్దీన్ గత 2016లో అమెరికా వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తి చేసి కాలిఫోర్నియాలో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. 6 నెలల కింద కూడా ఆ ఉద్యోగము అతను వదిలేయడము, దాంతో పాటు 6 నెలలు కూడా ఖాళీగా ఉంటున్నారు. ఖాళీగా ఉన్న సమయంలోనే అతను స్నేహితుల రూమ్ లోనే ఉంటున్నాడు. స్నేహితులకు ఇంటి ఓనర్లకు మధ్య గత కొంతకాలంగా అతను వాగ్వివాదం చోటు చేసుకోవడం, కొంత ఘర్షణలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే గత 15 రోజుల క్రితం కూడా స్నేహితులపై కూడా కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా అమెరికా పోలీసులకు సమాచారం అందించడం, నిజాముద్దీన్ వారించినా కూడా అతను కత్తితో మరో ఇద్దరిని పొడవడానికి ప్రయత్నించడంలో పోలీసుల కాల్పులో అతను నిజాముద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి కాలిఫోర్నియాలో ఓ కంపెనీలోకి చెందిన నుంచి కూడా అతను చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, మానసికంగా చాలా కుంగిపోయాడని అక్కడ సంబంధించిన స్నేహితులు కూడా మరికొంతమంది వారి తండ్రి కూడా ఫోన్ లో మాట్లాడిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో నిజాముద్దీన్ అమెరికాలో చనిపోవడం అయితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయినా కూడా తండ్రికి నిజాముద్దీన్ వాళ్ళ తండ్రి కొడుకు చనిపోయిన దానిపై కొద్ది అనుమానాలు ఉన్నాయని, ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోవాలని, దానికి సంబంధించి మృతి చెందిన నిజాముద్దీన్ మృతదేహాన్ని కూడా మాకు అప్పగించాలని కూడా ఆయన ఆవేదనతో వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సంబంధించి ఇక్కడ ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలోనే నిజాముద్దీన్ వారిస్తున్న కూడా వినకుండానే అతను చేయడంతో పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన సంఘటన వాళ్ళైతే ధృవీకరించారు. దీనికి సంబంధించి ఆ పోలీసుల అధికారికి దీని పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో సెలవులు దర్యాప్తు చేపట్టిన అనంతరం కూడా దానికి సంబంధించిన శాంటా క్లారా కౌంటీ జిల్లాలో పోలీస్ కాల్పులు అయితే జరిగినాయి. దీనికి సంబంధించి అక్కడ పోలీస్ అధికారులు ఇక్కడ భారతదేశానికి విదేశాంగ శాఖకు వాళ్ళు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ మృతదేహాన్ని ఇక్కడ తరలించాలని అయితే ఆ కుటుంబ సభ్యులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. బ్రాహ్మణి. ఓకే, రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.